సరే, 1 సామ్యూయేలు తీసుకోండి. 1 సామ్యూయేలు 18:6 చదువుకుందాం. 18:6. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు తాంబూరతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుతూ రాజైన సౌలు ఎదుర్కొనుటకై వచ్చి చాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకము మా పరమ తండ్రి, మా పరంపితానికి వందనాలు, ఆత్మ దేవుడానికి వందనాలు. ఈ వాక్యాన్ని బిడ్డలతో మాతో మీరు మాట్లాడి అద్భుతము చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. బాగా వినండి. చాలా మందికి ఏముంటుంది చెప్పండి అమ్మా, అందరికి ఉండదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎక్కువగా స్వార్థం ఉంటుంది. స్వార్థం గురించి ఈరోజు చెప్పుకున్నాను వాక్యం. స్వార్థం ఎలాంటిదంటే భయంకరమైనది. అది ఎదుటివాడికి కాదు. ఆ స్వార్థం ఎవరిలో ఉంటుందో వాడికే డేంజర్. ఎవరికంటే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరిలో ఎక్కువ స్వార్థం ఉంటే అది వారికే డేంజర్. దేవునికి మహిమ కలుగును. ఏంటి ఈ స్వార్థం? ఏంటి చెప్పండి. ఒకడు బాగుంటామో ఇష్టం ఉండదు, ఒకడు మంచి వస్త్రాలు వేసుకోవటమో ఇష్టం ఉండదు, ఒకడు మంచి ఇల్లు కట్టుకుంటే ఇష్టం ఉండదు, ఒకడు సుఖంగా ఉంటే ఇష్టం ఉండదు, ఒకడు మంచిగా తిరుగుతుంటే ఇష్టం ఉండదు. ఇదంతా కూడా స్వార్థం. పైకి మాత్రం అందరూ బాగానే ఉంటాం, కానీ లోపల మాత్రం ఈ స్వార్థం అనేది ప్రతి ఒక్కరిలో దాగి ఉంటుంది. అలాగనే ఈ సౌలులో కూడా ఒక స్వార్థం ఉంది. ఏముందండి? ఒక స్వార్థం. ఘనత అనేది అది ప్రభు ఇచ్చేది. ఎవరెత్తారు చెప్పండి ఘనత? ఎవరెత్తారు చెప్పండి? నిన్న 1వ తారీఖు మన సంఘస్థులు ఒకరు నాకు పాస్టర్కు బట్టలు తెచ్చారు. పోయిన సంవత్సరం కూడా పెట్టారు, నేను మర్చిపోయాను. వాళ్ళు ఒక సాల్వ తీసుకొచ్చి నన్ను పాస్టర్ను సన్మానం చేసి మా ఇద్దరికి బట్టలు పెట్టారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి అయ్యా సిమియన్ కూడా పెట్టాలనుకుంటున్నాను, సంతోషంగా పెట్టండి అని అన్నాను. ఏం చేయండి? సంతోషంగా పెట్టండి. ఎందుకంటే సిమియన్ వాళ్ళ కుటుంబం మొత్తం మందిరంలోనే పనిచేస్తున్నారు. చాలామందికి తెలుసు. వాళ్ళ పనుల కంటే కూడా వాళ్ళ మందిరంలోని ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. చూడండి, ఘనత అనేది అది దేవుడిచ్చేది. దేవుడు వాళ్ళకి తెలియకునే సంఘంలో ఒక ఘనత అనేది వాళ్ళకి ఇచ్చాడు దేవుడు కదండి. వాళ్ళ సాలతో, వాళ్ళిద్దరిని భార్య భర్తలు సాలతోటి సన్మానించి వాళ్ళిద్దరికి బట్టలు పెట్టుకుని సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. నేను ఎప్పుడో వాళ్ళిద్దరికి బట్టలు పెడదాం అనుకున్నా, కానీ ఈ సంఘం అంతా ఏమనుకుంటారు, వార్తలు వాళ్ళకే పెట్టారు మాస్టర్ గారు అన్నారు. స్వార్థమేనా? వచ్చేస్తుంది అంటే వాళ్ళనే ప్రేమిస్తున్నాడు. మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? వాళ్ళ ఇంటికే పోతాడు, మా ఇంటికి వస్తున్నాడా? ఇవన్నీ ఉంటాయి కదండి. ఎన్ని అని చెప్పండి? స్వార్థము అంటే ఓర్చుకోలేని స్వార్థం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు సౌలు యుద్ధానికి వెళ్ళారు. ఇద్దరు యుద్ధానికి వెళ్ళి ఏం చేశారు చెప్పండి? యుద్ధం చేయించుకొని తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలు స్త్రీలందరూ ఏం చేశారంటే కదండి, వీళ్ళు వాయిద్యాలతోటి, తాంబూర్లతోటి, సితార్లతోటి ఏం చేస్తారంటే నాట్యం ఆడుకుంటూ సౌలుకి 1000 కొలదియో దావీదుకి 10,000 కొలది అని శుద్ధులు పాడారంట. ఏం చేశారన్నమాట? శుద్ధులు పాడారు. అంటే సౌలేమో రాజు, దావీదేమో ఒక దేవుని బిడ్డ. అంతే, ఒక దేవుని కుమారుడు. ఒక సాధారణంగా ఉన్నాడు దావీదు. అప్పుడు రాజు కాదు కదా, సాధారణంగా ఉన్నాడు. ప్రభు పట్ల నమ్మకంగా ఉన్న వ్యక్తి దావీదు. హల్లెలూయా. అంటే ఇద్దరు మరి యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చారు, విజయం సాధించుకొని వచ్చారు. ఘనత మాత్రం ఎవరికి వచ్చిందంటే దావీదుకి వచ్చింది, సౌలుకు లేదు. ఎప్పుడైతే తనకు దొరకాల్సిన ఘనత ఎవరికి దొరికింది చెప్పండి? దావీదుకు దొరికింది. సౌలు ఏమొచ్చేసింది తెలుసా? స్వార్థం వచ్చేసింది. ఇంకా అప్పుడు అంటాడు, వీడు రాజ్యం తప్పక ఇంకేం తీసుకోగలడు అని అంటాడు. చూడండి, సౌలుకి రాజే. సౌలుకి ఎందుకు ఘనత రాలేదంటే సౌలు హృదయము దేవునికి యథార్థంగా లేదు. సౌలు మనసు దేవునికి అనుకూలంగా లేదు.
ఈరోజు దేవుడు ఏం చూస్తాడంటే మన పైవేశం చూడగాని నీ హృదయాన్ని ఆయన చూస్తుంటాడు, నీ అంతరంగాన్ని ఆయన చూస్తుంటాడు, నీ మనసును ఆయన చూస్తుంటాడు. నువ్వేమి ఆలోచిస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, నీ అంతరంగం సత్యమేంటో దేవుడికి తెలుసు. హల్లెలూయా. దావీదు దేవుడికి యథార్థముగా ఉన్నాడు. అందుకే దావీదుకి ఘనత దొరికింది, సౌలుకి ఘనత దొరకలేదు. హల్లెలూయా. మనం ఇలాగే ఉంటాం, మన పక్కింటి పైకి పోతా ఉంటాడు, వాడిని చూసి వ్యసనం తెచ్చుకోవడం తప్పక మోకరించి, ప్రభువా నేను ఎందుకు డౌన్ అయిపోతున్నాను, నేను ఎందుకు బలహీన అయిపోతున్నాను, నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను, నేను ఎందుకు నాకు ఈ స్థితి ఏంటి, నాకు ఈ పరిస్థితి ఏంటని మోకరించి ప్రార్థన చేస్తున్నావా? స్వార్థాన్ని పెంచుకుంటున్నావా సౌలు లెక్క? హల్లెలూయా. ఈరోజు చాలా మంది పరిస్థితి ఏంటంటే స్వార్థం స్వార్థం స్వార్థం. ఆ స్వార్థం ఉన్నవాడు జీవితంలో పైకి రాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి అండి? జీవితంలో పైకి రాడండి, స్వార్థం ఉండకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది కదా, సాధ్యమైనంత వరకు ఏం చేయాలంట? సాధ్యమైనంత వరకు ఏం చేయాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉన్నాడు. అది ఒకటో కోరింది 14 మనం చదవండి అమ్మా, త్వరగా త్వర చదవాలి. వాక్యం ఎలా గుర్చుకొని త్వర చదవండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు చాలు. ఏం కలిగి ఉన్నావు నువ్వు? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడము. అందరూ బాగుపడాలి, అందరూ దీవెనకరంగా ఉండాలి, అందరూ దీవించబడాలని ఒక మనస్తత్వం నీళ్ళు ఎప్పుడైతే కలుగుతుందో దేవుడు నిన్ను జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉంటాడండి. అంతేకాని ఎవడి మీదనో ఏడుస్తూ 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 ఉంటే జీవితాంతం మనం ఏడవటమే. హల్లెలూయా. ఏం చెప్తుంది చెప్పండి? జీవితాంతము మనం ఏడుస్తుంటాం, మనం ఏడుస్తుంటాం, మనం ఏడుస్తుంటాం. దేవునికి స్తుతి కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ. చదువు ఇక్కడ అక్కడ కింద వచ్చి చూడండి, 10వ వచనం చదువుమా, 9వ వచనం చదువు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఇసుక చూపు నిలిపెను. ఏం చూసాడంట? ఏం చూపాడంటమ్మా? ఇసుక చూపు. ఎవరి మీద? దావీదు మీద. ఈడికి ఘనత వచ్చేసింది, ఈడికి ఘనత వచ్చని చెప్పేసి దావీదు మీద సౌలు అంట విశ్వచూపు. ఎందుకు విశ్వచూపు అంటే, ఎప్పుడైతే సౌలుకి స్వార్థం వచ్చేసిందో దేవుడి వద్ద నుంచి అపవాది అంట సౌలుకి వచ్చేసిందంట. అసలు అపవాది ఎలా వస్తుందో మీకు తెలుసా? చదువు 10వ వచనం చదువు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి. ఎప్పుడైతే నీలో స్వార్థం పెరుగుతుంటుందో ఏమవుతుందో చెప్పండి? ఏమవుతుందమ్మా? మీ కుటుంబంలోకి ఏమవుతుందో చెప్పండి? దురాత్మ వచ్చేస్తుంది. ఇంకా దురాత్మ వస్తే మీకు మేలు జరుగుద్దా? ఎవరికైనా ఇంకా మేలు జరుగుద్దా? ఎవరికి మేలిక జరగదు. అది నాశనం చేయటానికి వస్తుంది అపవాది. అంటే దేవుడే అపవాదికి అవకాశము ఇస్తున్నాడు. అంటే స్వార్థం ఉన్నన్నాళ్ళు, పుల్లు కుతంత్రాలు ఉన్నంత వరకు బాగుపడే లక్షణం ఏమైనా ఉంటాయా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతనమైన సంవత్సరంలో అలాంటి ఎన్ని దూరం అవును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అవన్నీ దూరం అవును గాక. మనం ఎప్పుడైతే మంచి మనసుతో ఉంటామో దేవుడు కూడా మనకి ఏది కూడా తక్కువ కానీయుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది 23 సామెతలు చూసుకున్నా చూడండి. సామెతలు 23:17 వచనం, 6వ వచనం, 23:6 సామెతలు చూడండి. ఎదుటి వాడి మేలు ఓర్చగలిగిన వాడితో కలిసి చాలు. ఎంత? ఎదుటి వాడి మేలు ఓర్చగలిగిన వాడితో కలిసి భోజనం చేయకూడదు. హల్లెలూయా. ఓర్చుకోళ్ళు ఎందరో ఉంటారు, వాళ్ళతో తినకూడదు, వాళ్ళతో కలిసి భోజనము చేయకూడదు. ఎప్పుడైనా నీకు డేంజర్, ఎప్పుడైనా నీకు ప్రమాదమే. ఓర్చుకోలేనాడు. హల్లెలూయా. చదువు మీకేమంటున్నాడు? వాడి రుచిగల పదార్థములను ఆశింపకము, అడ్డువాడు అంతరంగములను చాలు. వాడు రుచికరమైన భోజనం ఆశింపకము, కానీ వాడు అంతరంగమైన లెక్కలు చూసుకుంటాడంట. వీడికి అనవసరంగా ఇంత ఖర్చు పెడుతున్నాను, వీడి వల్ల నాకు 200 లాసు 300 లాసు, అంతే కదా.
అంతరంగా లెక్కలు చూసుకుంటున్నాడు. లెక్కలు తిని బ్రదర్ పర్వాలేదు, మంచిగా పర్వాలేదు, ఇంకొక ప్లేట్ తెచ్చుకుంటాం అని అంటాడు. లోపల ఏం చేస్తాడు చెప్పండి? అలా లెక్కలు. మనం ఏం చేస్తాం చెప్పండి? పోయి ఈ టైంకి రావాలి, భోజనం టైం, కొంచెం ఆగి రాకూడదు అని అంటాడు. కొంచెం ఆగి రావచ్చుగా, మేము తినే టైంలో నీడు వచ్చేసి వీడికి ఆడ పెట్టాలా? లోపల మనసు పైకి ఏమన్నా భోజనం చేస్తారా అని అంటాడు. లోపలేమో వీడు ఈ టైంకి రావాలన్నా. అంతరంగంలో లెక్కలు చూసుకుంటుంటాడండి. ఓర్చుకోలేని వాడితో కలిసి భోజనం కాదు కదా, వాడింటి పక్కన ఉన్న నీకు డేంజర్, వాడింటికి ఎదురుగున్న డేంజరే. ఎందుకంటే ప్రతి దాంట్లో నీ మీద వ్యసనం పడుతుంటాడు. ప్రతి దాని మీద వ్యసనం. ఈ వ్యసనంలో చచ్చిన దాకా వాళ్ళకి ఆ వ్యసనం పోదు. అది ప్రభుత్వం వచ్చిన విద్య కదా. హల్లెలూయా. వ్యసనాలు. అప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని వెలిగిన తర్వాత, క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత, అలాగనే ఆయన శరీరము, ఆయన రక్తంలో మన పాలు పొందుతున్న తర్వాత ఇవన్నీ కూడా ఉండకూడదు. ఉండకూడదు. ఇవన్నీ మనం పెట్టుకొని ప్రభు శరీరము, ప్రభు రక్తం తీసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పండి. ఏం ఉపయోగం ఉండదు కదమ్మా. హల్లెలూయా. దేవుని చూస్తున్న ప్రభు నిన్ను నన్ను కోరిదంటే సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణమైన మనసు కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వ్యసనాలతో ఉన్నవారు ఎప్పుడు కూడా బాగుపడలేరని లేఖనం బోధిస్తూ చూసుకుందాం. అదే సామెతల గ్రంథంలో 26 మొదటి నుంచి కూడా ఒక మాట అంటాడు చూడండి. సామెతలు 26 మొదటి నుంచి, ఎండాకాలంకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అట్టువలే బుద్ధిహీనుడికి ఘనత. బుద్ధిహీనుడికి ఎంత అని చెప్పాడు, కోపం వస్తుంటది. వాడికి మంచి తెలీదు, చెడేని తెలీదు. ఏం తెలియదండి? మంచి తెలీదు, చెడేది తెలీదు. బుద్ధిహీనుడికి నువ్వెంత అన్నా చెప్పు, వాడు ఎండవు. వాడి రూటు వాడిదే, వాడి ప్రయత్నం వాడిదే, వాడి ఆలోచన వాడిదే. వాడు ఏడబోతుడు తెలీదు, వాడి జీవితం ఏమైపోతుందో తెలీదు. నేను క్రిస్మస్ వచ్చేసింది అనుకో, జనవరి 1 క్రిస్మస్ వచ్చింది. మంచిగా లక్షణంగా ఉన్న పుట్టి మళ్ళీ ఏం చేస్తారండి? పిల్లలు మంచి డ్రెస్సులు తెచ్చుకొని, వాళ్ళు కూడా మంచి డ్రెస్సులు తెచ్చుకొని, ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, పిల్లలు పిల్లలు పుట్టి మంచిగా తిని బండ్లడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం వాళ్ళు కలిగి ఏదో తెచ్చుకొని తింటుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? సంతోషం ఉందా లేదా? ఆనందం లేదా? కుటుంబంలో సంతోషం ఉంది, బిడ్డలతో సంతోషం ఉంది, భార్యతో సంతోషం ఉంది, భర్తతో భార్యకి కూడా సంతోషం ఉంది. కానీ వీళ్ళిద్దరిలో ఒకరు బాగలేకపోతే చెప్పండి, ఒకరు భార్య భర్త ఎవరో ఒకరు బాగలేకపోతే, ఇక్కడ బాగలేదు అనారోగ్యమని నేను చెప్పేది. ఇది తాగిరాటమా, వీడు ప్యాకెట్ ఆటమా, కోడి పందారు డబ్బులు బాగొట్టు రావటమా, ఇది చేసాడు అనుకో ఎలా ఉంటుంది చెప్పి? ఇంట్లో మనసు ఎంత ఉంటుందా? సమాధానం ఉంటుందా? పోనీ భార్య భర్తకు లోపలేదనుకో ఆ కుటుంబం ఎలాగుంటుంది కదండి? బుద్ధిహీనుడు ఏం గిట్టదండి? ఘనత. అంటే బుద్ధిహీనుడికి మంచి మాటలు చెబితే వాడు కోపం వస్తుంటుంది. నేను తప్పు చేస్తున్నా కదా, ఇది కరెక్టే కదా అనుకోడు వాడు. ఇంకొంచెం కోపం, నువ్వెంత కోపడతావో అంత నష్టపోతావు, నువ్వెంత పరిగెత్తుతావు అంత నష్టపోతావు, నువ్వెంత ఎగురుతావు అంత నష్టపోతావు. కానీ ఉపయోగమో లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిహీనుడికి ఏం గిట్టదండి? ఘనత కిట్టదు. అందుకే కొంతమంది ఏం చెప్తారంటే వీడు పనికిరా, వీడితో మనకి ఎదురు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ అలాంటి వాడు వస్తారు, వీడు మాట్లాడటం బంద్ చేసుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? పోయి వీడు ఎదురుగేదంటే పెద్ద ఏం గొడవ చేస్తారు ఏం చెప్పేసి వాడిని చూసి ఎక్కడ సపరేట్గా ఉంటారు. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే వీడి బుద్ధిహీనుడు. ఇలాంటి వాడితో చాలా జాగ్రత్త. వాడు అనుకుని నన్ను చూసి భయపడతాడు. భయపడేది కాదు అక్కడ. వీడు పనికిరానోడు, వీడి ముందు ఏది మాట్లాడినా లేని కొన్ని సమస్యలు, పండగ పూట గొడవ, ఇలా మనిషి చేతి కూడా ఉండదు అన్న ఆలోచనతో వీడు సైలెంట్గా అయిపోతారు. దేవునికి శుద్ధి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, సామెతల గ్రంథం 15 అధ్యాయం 17వ వచనం. సామెతలు 15:17. పగవాని ఇంట కొవ్విన ఎద్దు మోసం తినుట కంటే ప్రేమ కలిగిన తోట ఆకుకూరల భోజనం తింటా నేను చాలు. పగవాడు ఏం చేస్తాడు చెప్పండి? లెక్కలేని ముద్దులు పెడతాడు. పగవాడు ఏం చేస్తాడంట? మంచి ఎద్దు మోసం చూసి పెడతాడంట. ఇది ప్రేమ ఉండి కాదు, వాడు ఏదో ఆలోచన ఉంటుంది వాడికి.
ఏం చేస్తారు చెప్పండి? అవునా? ఇప్పుడు ఒకడు ఏం చేస్తారు, ఇద్దరు ముగ్గురు కలిసి వాడిని చంపాలనుకున్నాను ఒక మాట, ముందు వీటితో స్నేహం కలుపుకుంటారు. ఎవరు చేస్తారండి? మనం వార్తలలో న్యూస్లు చూస్తుంటే కదా, ముందు వీటితో స్నేహం కలుపుకుంటారు. కలుపుకొని అప్పుడెంత సొక్కేస్తుంటారు. ఏం చేస్తారు చెప్పండి? ఇంత తాపిస్తూ ఆ బిర్యానీ, అబ్బా అన్నా నువ్వు ఎంత మంచిగా తెలియదన్నా అని వీడు ఏడుస్తావని కౌలుస్తూ ఉంటాడు. వీడు వాడు ఎందుకు తాగుతున్నాడు, ఎందుకు బిర్యానీ పెట్టించాడు వీడికి తెలీదు. హల్లెలూయా, దేవుని స్తుతి కలుగును గాక. ఒక వారం 10 రోజులు వాడిని తిరుగుతారు, వాడు ఎంత ఉంటారు, వాడు తినబెడతాడు, తాగుతుంటాడు, వాడిని మత్తి మరిపిస్తాడు. మరుసటి రోజు ఏం చేస్తాడు, వాడికి పుల్లుకు తాపి పుల్లుకు తినబెట్టి ఏ వాగులను గణేట్రా ఎత్తేసా వాడు బయట వెళ్ళిపోతాడు. ఇదే భగవాని ఎంత ఎత్తు మోసతినుడి కంటే ప్రేమ కలిగిన చోట పచ్చని మెతుకులైనను సంతోషం అన్నట్టున్నాడు దేవుని వాక్యము. హల్లెలూయా. నిన్ను ప్రేమించేవాడు, నిన్ను గౌరవించేవాడు, వాడికి బిర్యానీ పెట్టలేకపోవచ్చేమో, కొవ్వు ఎత్తు మాసం పెట్టలేకపోవచ్చేమో, కానీ వాడు పచ్చని మెతుకులు పెట్టొచ్చాడు, దాంట్లో సంతోషం ఉంది, దాంట్లో తృప్తి ఉంది. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మన వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతుంటే మటన్ చికెన్ ఉందంటే వీళ్ళు ముందే వస్తారు. ఎవరు? ఆ బాబులు ఒక క్వార్టర్ బిగించి వస్తారు. ఇంకా ఆ బాబులు ఎందుకు అంటే క్వార్టర్ బిగించకపోతే తినకూడదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, మనకి విరోధం ఉన్నవాడు ఎప్పుడు మనల్ని గౌరవిస్తున్నాడంటే దాంట్లో ఎక్కడో తేడా ఉంది అనేది తెలివి కల్లోడు ఆలోచిస్తాడు. తెలివి తక్కువవాడు, బుద్ధిహీనుడు, వాడు మాయలో పడిపోయి చివరికి వాడు ఏమైపోతాడో వాడికి తెలియదు.